హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. డిన్నర్ అయ్యిందా? డిన్నర్కి ఏం చేసిండ్రు కమెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే మా డిన్నర్కి అయితే మార్నింగ్ చికెన్ చేసిండు కట్టెల పొయ్యి పైన. అయితే ఇంకా అదైతే ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇంకేం చేయాలంటే మళ్ళీ ఈ కర్రీ అనేది చేస్తే మళ్ళీ వేరే కూరగాయలు చేయాలి కదా. ఎందుకులే మళ్ళీ పావు కిలో చికెన్ తీసుకొచ్చేస్తే పిల్లలు కూడా తింటారు. మళ్ళీ ఆ కూర ఈ కూర ఎందుకులే వేస్ట్లా అని మళ్ళీ పావు కిలో చికెన్ తెప్పించి మళ్ళీ చికెన్ చేసిన అనమాట. చికెన్ చేసి మళ్ళీ చపాతీ పిండి తడిపి చపాతీ చేసిన ఈరోజు డిన్నర్కి అయితే. ఇంకా చికెన్ రెసిపీ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ అది ఉట్టి టమాటో ఆనియన్ వేసి కొంచెం గ్రేవీ ఏం లేకుండా కొంచెం చారు టైప్ లాగా చేసిన అనమాట. అంతే, ఏం మసాలాలు వేయకుండా ఆనియన్, టమాటా, కొత్తిమీర, అల్లం ఎల్లిగడ్డ వేసి చేసిన. ఇంకా సింపుల్గా చేసిన. ఇంక చపాతీకి అయితే ఇంకా వేడి వేడిగా బాగుంటుంది కదా చికెను. నైట్ పూట మేము చపాతీలు ఎక్కువ చేస్తాము. మార్నింగ్ పిల్లలు స్కూల్ లంచ్కి ఎక్కువ చేస్తాను అనమాట. అందుకే ఇంకా చపాతీ అయితే ఇప్పుడు అయితే వేడి వేడిగా చేస్తున్నా. ఇంకా ఈ చపాతీ అయిపోగానే ఇంకా పిల్లలకైతే డిన్నర్ పెట్టేస్తా. ఇంకా మళ్ళీ రేపు స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా. ఇంకా తొందర తింటే తొందర వండుకుంటారు అనమాట పిల్లలు. లేకుంటే ఇంకా అంతే. ఇప్పుడు మేమైతే ఇంకా బిగ్ బాస్ చూసుకుంటూ ఉంటాము. ఇంకా బిగ్ బాస్ 1 వీక్ ఉంటుంది, అది బిగ్ బాస్ చూస్తాను నేనైతే. ఫుల్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూస్తాను. మీరు చూస్తారా లేదా కామెంట్ అయితే. నేనైతే బిగ్ బాస్ మొత్తం లైవ్లో కూడా చూస్తుంటాను. మళ్ళీ సాటర్డే సండే కూడా చూస్తాను. నాకైతే తనుజ, కళ్యాణ్, ఇమానియల్ నచ్చుతారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరు నచ్చుతారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను మా పాప చూడండి ఇక్కడ చిన్న కుక్కర్లో చేసిన అనమాట. ఎక్కువ ఏం చేయలే. మార్నింగ్ చేసింది మొత్తం మసాలా వేసి చేసినాక ఇక్కడ కొంచెం ఉల్లిగడ్డ టమాటా వేసి చేసిన. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చింది కదా, దగ్గరికి వచ్చేసింది అనమాట. ఇంకా నైట్ పూట ఒకటే కదా, మళ్ళీ రేపు మండే మళ్ళీ మేము తిన్నామన్నమాట, మండే రోజు. అందుకే ఇంకా దగ్గరికి చేసిన పిల్లలు ఇంకా మా వారి కోసం అని. ఇక్కడైతే చపాతీ, ఇంకా వేడి వేడి చపాతీ చికెన్ అయితే వేసిన. ఇంకా నేను తినను కనుక నేను ఆనియన్ టమాటా అయితే చేసుకున్నా. ఇంకా మళ్ళీ ఆనియన్ కూడా కట్ చేసి కొంచెం పెట్టిన అనమాట. పిల్లలకి కొంచెం అరుగుతుంది. నైట్ పూట అయితే ఆనియన్ తినొచ్చో తినకూడదో కామెంట్ అయితే చేయండి. మా పిల్లలు నైట్ పూట అయితే ఆనియన్ తింటాడు. మా బాబు అయితే తినొచ్చా లేదా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.